హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇండియాలోనే మోస్ట్ అడ్వెంచరస్ అండ్ డేంజరస్ ట్రెక్కింగ్లో ఒకటైన కలవంతి దుర్గ్ని చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2300 ఫీట్ హైట్లో ఉంటుంది. మేము యాక్చువల్గా ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇంకా మేము 4 డేస్ ట్రిప్కి వెళ్ళాము. 4 డేస్ ట్రిప్కి వెళ్తే ఫస్ట్ 2 డేస్ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అటు కంటెంట్ అంతా ఒక మెమరీ కార్డ్లో ఉండేది. ఆ మెమరీ కార్డ్ కాస్త పోయింది. సో మిగిలిన 2 డేస్ సంబంధించిన కంటెంట్ మాత్రమే మా దగ్గర ఉంది. సో ఈ ట్రెక్కింగ్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అందులో మిస్ అయిపోయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామనేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడికి మేము 7 o'clock అలా రీచ్ అయ్యాం ఈవినింగ్. మేము అనుకున్న అక్కడ రూమ్ తీసుకొని మార్నింగే ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ ఏంటంటే అక్కడ రూమ్స్ ఏమి ఉండవంట. సో తప్పనిసరి పరిస్థితిలో అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ లగేజ్ పెట్టేసి అక్కడ నుంచి 7:30కి నైట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ అయిన తర్వాత ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ మనకు రూమ్స్ కానీ టెంట్స్ కానీ అవైలబిలిటీలో ఉంటాయి. సో అందరూ అక్కడికే వెళ్ళి నైట్ స్టే చేస్తారన్నమాట. సో మాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అక్కడ నైట్ టైం మేము ట్రెక్కింగ్ చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్ టైం ట్రెక్కింగ్ చేస్తామనేసి. కానీ ఒకరు ఇతరం కాదు, చాలామంది వచ్చారు. ఆ గ్యాంగ్స్ అంతా వచ్చారు. మంచిగా ఉన్నది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా కానీ చూపిద్దామంటే కంటెంట్ నా లేదు. నైట్ అక్కడ క్యాంప్ ఫైర్ చేసుకున్నాము. ఆ క్యాంప్ ఫైర్ సంబంధించిన వీడియోస్ కూడా మిస్ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ చేసిన తర్వాత పైన ఒక ప్రెబల్ మచ్చి అని ఒక ఏరియా వెళ్తాము. అక్కడ మనకు టెంట్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ మనం నైట్ స్టే చేసి మార్నింగ్ అక్కడి నుంచి మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం అన్నమాట. సో మార్నింగ్ నుంచి వీడియో ఉంది మన దగ్గర. సో ఇష్యూ లేదు. ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అన్నమాట. సో హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళడానికి కష్టం కావచ్చు, కానీ ఎప్పుడైనా మీ పూణే వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ముంబైలో వెళ్ళినప్పుడు కానీ, లేదా ముంబైలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా కూడా మన తెలుగు వాళ్ళు హ్యాపీగా ఈ ప్లేస్ని వెళ్ళి విజిట్ చేయండి. నైట్ అక్కడ స్టే చేయండి, చాలా బాగుంటుంది. నైట్ క్యాంప్ ఫైర్ చేస్తారు, టెంట్ ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. మాకు అక్కడ ఫుడ్కు నైట్ స్టేకి అంతా కలిపి 1000 రూపీస్ తీసుకుంటారు. ఇద్దరికి ఒక టెంట్ ఇస్తారన్నమాట. ఇద్దరికి 1000 రూపీస్ అనమాట. చాలా బాగుంటుంది. అలాగే వీడియోని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్స్ మాత్రం చేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు ప్రొవైడ్ చేయండి. అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీరు కామెంట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియోని ఇంకా ఎక్కువ షేర్ చేస్తుంది యూట్యూబ్. సో ఈ విధంగా ఈ వీడియోని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. చలో. ప్రజెంట్ మా టెంట్ ఉన్న ప్లేస్, మేమున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది ప్రెబల్ మచ్చి అంటారన్నమాట. ఇక్కడ నుంచి మనకు కలవంతి దుర్గ్ ప్లస్ ప్రెబల్ గఢ్ ఫోర్ట్ రెండు క్లియర్గా కనిపిస్తాయి. నైట్ ఇక్కడే స్టే చేయాలి ఎవరైనా వస్తే. ఇక్కడ టెంట్స్, రూమ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఫుడ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ ఆన్ ద వే అనుకోండి. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇటు లెఫ్ట్ వెళ్తే ఇంకా కలవంతి దుర్గ్ వస్తుంది, రైట్ వెళ్తే ఇంకా ప్రెబల్ గఢ్ ఫోర్ట్ వస్తుంది. ఆ డిఫరెన్షియేట్ ఎక్కడో చూసుకొని అక్కడ మనం చేంజ్ అవ్వాలి. అంతవరకు ఒకటే రూట్ కామన్. ఎంతవరకు వెళ్తామో నాకు నమ్మకం లేదు. ఆ పక్క యాక్చువల్లీ నిన్న 450 కిలోమీటర్స్ జర్నీ చేసాము. తర్వాత ఇంత పైకి వచ్చాము. చూస్తుంటే ఇంకా నిన్న వచ్చిందే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. కానీ ఎక్కే వరకు తెలియదు ఏది ఎక్కువ ఉంది, ఏది కష్టంగా ఉందన్న విషయం. చూడాలి. ఆ బోర్డు దగ్గర నుంచి రైట్ వెళ్తే ఇంకా ప్రెబల్ గఢ్ ఫోర్ట్ వెళ్తాం. ఇప్పుడు మన లెఫ్ట్ వచ్చేసి కలవంతి దుర్గ్. ఇది కలవంతిన్ కాదు, కలవంతి దుర్గ్ అని రాస్తుంది. ఇక్కడ విపరీతమైన కుక్కలు ఉన్నాయి. అన్నీ మంచి కుక్కలే. ప్రజెంట్ మనం ఇంకా కలవంతి దుర్గ్ ఏదైతే ఉందో అది దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా అంత వేలో ఉన్నాము. కనీసం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఓపికలు ఉండలేదు. ప్రతి ఒక్కరు ట్రెక్కింగ్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. అంటే కొంచెం టైం పట్టవచ్చు,
ఎందుకంటే మనం రెగ్యులర్గా ట్రెక్కింగ్ చేయం కాబట్టి. రెగ్యులర్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వెళ్తారు, మనం కొంచెం స్లోగా వెళ్తాం అంతే. అంతేగాని చేయలేము అన్నది ఏమి ఉండదు అన్నమాట. జస్ట్ టైం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఆ షెడ్లో ఒక పెద్ద ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా రోప్ కావాలి కదా, మీరు రోప్ లేకుండా వెళ్తున్నారు, రోప్ లేకుండా అంటే పైకి వెళ్ళడం కష్టము, సో మీరు కింద ఊరు ఉంది కదా, ఆ ఊర్లో ఎవరైనా అడిగితే ఇంకా రోప్ ఇస్తారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అన్నాడు. కానీ మళ్ళీ కిందికి వెళ్ళే ఓపిక అస్సలు నాకు. కానీ ఇంతకు చూసిన వీడియోస్లో ఎక్కడ వాళ్ళు రోప్ పడినట్టు చూడలేదు నేను. మేబీ చెప్పాను కదా, కొంచెం టైం పడుతుందేమో, కొంచెం జాగ్రత్తగా ఎక్కుతాం అంతే. మళ్ళీ కిందికి వెళ్ళి రోప్ తీసుకొని పైకి వచ్చి ఓపిక అస్సలు లేదు నాకు. చాలామంది జనాలు వచ్చారని చెప్పాం కదా, వాళ్ళందరూ ప్రబల్గఢ్ ఫోర్ట్కి వెళ్తారు తప్ప కళావంతికి రారన్నమాట. మోస్ట్లీ అందరూ ప్రబల్గఢ్ ఫోర్ట్కి వెళ్తారు, అది కొంచెం ఈజీగా ఉంటుంది ట్రెక్కింగ్. కానీ కళావంతి కొంచెం కష్టం, టఫెస్ట్ ట్రెక్కింగ్ అన్నమాట. ప్రతి చోట ఇలా కొన్ని షెడ్లు ఉంటాయి, ఇక్కడ షాప్స్ ఓపెన్ అవుతాయి. మేబీ ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా, కానీ బాగుంటుంది. ఎవ్రీ 100 మీటర్స్కు లేదా 150 మీటర్స్కు ఒక షెడ్ కనిపిస్తూ ఉంటుంది మనకు. వాళ్ళిద్దరిని కలిసాను. ఒకడు వచ్చేసి శ్రేయాంష్ అంట, ఇంకొకడు వచ్చేసి రాఘవ్ అంట. వాళ్ళు ఏదో పేరు చెప్పారు, వాళ్ళ ఊరి పేరు గుర్తులేదు. అందులో ఒకతను వచ్చేసి 4 times ఎక్కాడంట మన కళావంతి దుర్గ్. ఇంకొకతను ఇవాళ ఫస్ట్ టైం అంట. ఆ నైట్ వాళ్ళు ఎక్కడే స్టే చేశారంట. ఇప్పుడు మనం చూసాం కదా హట్ లాగా ఉంటే, అక్కడే స్టే చేశారంట. ఇప్పుడు ఈ రూట్ కొంచెం చాలా టఫ్గా ఉంటుంది. వచ్చేసి 10-15 మినిట్స్ ఉంటుంది. 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక హట్ వస్తుందంట. అక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ కళావంతి దుర్గ్ స్టార్ట్ అయిపోతుందంట. ఎక్కడం ఈజీనే కొంతవరకు, తర్వాత లాస్ట్లో ఒక పాస్ ఉంటుంది, అది అన్నిటికన్నా టఫ్ అంట. అక్కడ ఎక్కాలి అంటే ఇంకా రోప్ అవసరము. ఒకవేళ రోప్ లేకపోతే ఇంకా చాలా కష్టపడతారని చెప్పారు. చల్తే దేఖ్తే ఉస్మే క్యా హై. వాళ్ళు చెప్పిన ఆ హట్ వచ్చేసినట్టుంది. సో ఇక్కడి నుంచి ఇంకా మనకు కళావంతి దుర్గ్, ఇలా కళావంతి దుర్గ్ బేస్ పాయింట్ అన్నమాట ఇది. ఇక్కడ ఒక రోప్ ఉంది ఎక్కడానికి, చూద్దాం. యాక్చువల్గా ఇంకా రోప్ కూడా అవసరం లేదు దీనికి, అంటే స్టిల్ ఇచ్చారు కాబట్టి వాడుకొని పడిపోదు కదా. ఓకే, ఇక్కడ నుంచి వ్యూస్ ఎలా ఉందో. ఇదంతా వచ్చేసి ప్రబల్గఢ్ ఫోర్ట్. మాకన్నా ముందు ఒక పెద్ద బ్యాచ్ వెళ్ళింది, వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు నాకు.
ఇక్కడి నుంచి మనకి ఇంకా స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. ఓ ఇక్కడ ఒక స్టెప్ విడిగిపోయినట్టుంది, కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ. చూసారా స్టెప్స్ ఇక్కడ అన్నీ 80 degreesలో ఉంటాయి. స్టెప్స్ ఎక్కినట్టు కాదు, ఒక నిచ్చెన ఎక్కినట్టు అనమాట. అదే ఒక స్టెప్ చూస్తే ఇంకా ఆల్మోస్ట్ 1.5 feet 2 feet ఉన్నాయి.
మీకు సరిపోతాయి. అలవాటు లేకపోతే మాత్రం ఇవన్నీ. ప్లస్ దారిలో వచ్చేప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో ఒక కూల్ డ్రింక్ లాంటివి పెట్టుకోండి కంపల్సరీగా, లేదంటే ఇంకా గ్లూకోజ్ వాటర్ కానీ ఏదైనా పెట్టుకోండి, ఎందుకంటే ఎనర్జీ కోసం ఉపయోగపడుతుంది. కూల్ డ్రింక్స్ ఎందుకంటే ఇంకా అవి అందులో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ అనేది కొంచెం త్వరగా డెవలప్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో చాక్లెట్స్ కానీ ఇలాంటివి పెట్టుకోండి. చిప్స్ లాంటివి మాత్రం అసలు పెట్టుకోకండి, వాటి వల్ల ఉపయోగం ఏముండదు. త్వరగా ఎనర్జీ వచ్చే ఏవైనా సరే ఫుడ్, ముఖ్యంగా కొంచెం బనానా కానీ లేదంటే ఇంకా గ్లూకోజ్ లాంటివి ఏమైనా, కూల్ డ్రింక్స్ లాంటివి, షుగర్ క్యాండీ లాంటివి పెట్టుకోండి. అవి మనల్ని సేవ్ చేస్తాయి, కొంచెం ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తాయి అన్నమాట. ఓకే, సరే కాస్త ఇక్కడ ఉండి టైం స్పెండ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాం. రిటర్న్ ఇంకా కష్టం, ఇప్పుడు దిగడం మనంత ఈజీ కాదు. చూడాలి, చూస్తున్నారా, మాకు ఎక్కువ టైం పట్టలేదు, మ్యాక్సిమం 1 అవర్ అనుకుంటున్నా. ఇక్కడ ప్రతి ఒక్కరు శివాజీ ఛత్రపతి శివాజీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా అవే ఉంటాయి, ఎక్కడ చూసినా ఆయన సింబలే ఉంటాయి. ఛత్రపతిని శివాజీ మహారాజ్ అంటారు ఇక్కడ. అది వచ్చేసి మనకు ప్రబల్గఢ్ ఫోర్ట్, అక్కడంతా అదే అనుకుంటా. ఎగ్జాక్ట్గా ఒక్క మనిషి కూడా అనిపించట్లేదు నాకు, కానీ చాలామంది అక్కడికి వెళ్తున్నారు. కానీ ఎక్కడ పోయారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. మనం షార్ట్ అయింది వచ్చేసి ఆ కింద టెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ లాస్ట్లో ఒక టెంట్ కనిపిస్తుంది, అది టెంట్లో మనం ఉన్నాం నైట్. అక్కడి నుంచి ట్రెక్ స్టార్ట్ అయింది. అలా వస్తే ఫస్ట్ ఒక విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ దగ్గర ప్రబల్గఢ్ ఫోర్ట్ వెళ్ళే వాళ్ళు అలా వెళ్తారు, మన కళావంతుడికి వచ్చేవాళ్ళు ఇలా వెళ్తారు అన్నమాట. బాగుంది ఎక్స్పీరియన్స్. ప్లస్ ఇంకా జనాలు స్టార్ట్ అయిపోయారు, ఇంకా వాళ్ళ హడావిడి వాళ్ళు ఉంటారు. ఇక మ్యాక్సిమం ఎంత త్వరగా దిగడం మంచిది, కానీ కాస్త టైం స్పెండ్ చేసి కాస్త ఫొటోస్ తీసుకొని కాస్త రిలాక్స్ అయ్యి వెళ్తాం ఇక్కడి నుంచి. సరేనా, చలో. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళు వచ్చారన్నమాట. దీని మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళే చూసుకుంటారంట ఇక్కడ జనరల్గా. ఆ రోప్ చెప్పాం కదా, ఆ రోప్ సెటప్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. డైలీ మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఈ రోప్ ఉంటుందంట. మళ్ళీ తర్వాత వచ్చి వీళ్ళు ఈ రోప్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసి వెళ్ళిపోతారు. సో డైలీ ఇది ఒక వర్క్ అన్నమాట వాళ్ళకు. ఎందుకంటే ఈ రోప్ ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళచ్చు కదా అని చెప్పాను. అడిగితే ఇంకా రోప్ ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్తే ఇంకా జనాలు 2-3 కలిసి ఎక్కాలని ట్రై చేసి కింద పడిపోయి చాలాసార్లు ఇబ్బంది అవుతుందంట. అందుకోసం అనేసి వాళ్ళు రిస్క్ తీసుకోకుండా డైలీ మార్నింగ్ వచ్చి దీన్ని సెటప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈవినింగ్ 5 o'clock అంతా తీయేస్తారంట. 5 తర్వాత ఇక్కడికి అలౌ లేదంట పైకి. సో ఒకసారి రోప్ ఉంటే మొత్తం అంత కష్టం కాదు. మేము ఎక్కాం కదా, ఆ ప్లేస్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అప్పుడు మేము రోప్ లేకుండా పైకి ఎక్కాం కదా, కొంచెం కష్టం అనిపించింది. ఇప్పుడు రోప్ ఉంటే మొత్తం ప్రాబ్లం ఉండదు. బట్ ఆ ప్రబల్గఢ్తో పోలిస్తే ఇది చాలా కష్టం. ప్రబల్గఢ్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంట, జస్ట్ ఫొటోస్ తీసుకొని వాటికి పనికి వస్తుంది. అది అడ్వెంచర్ అంటే మాత్రం ఖచ్చితంగా కళావంతి దుర్గ్ రావాల్సిందే. ఎంతైనా గ్రేట్ కదా వీళ్ళు, డైలీ పైకి వచ్చి అంత లగేజ్ మోసుకొని, రోప్ ఎంత తక్కువ బరువు ఉంటుందా అంత బరువు మోసుకొని పైకి వచ్చి ఇక్కడ దీన్ని సెటప్ చేసి మళ్ళీ కింది ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయి, ఎందుకంటే అంత మన సేఫ్టీ కోసం ఇక్కడ. సరే మరి అయితే ఇంకా ఇంకొక 5-10 minutes ఆగి ఈ రోప్ అంతా సెట్ అయిపోయిన తర్వాత మనం రోప్ పట్టుకొని కింద దిగేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ రూట్ ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి. वो वाला बेटर है ना? तो पकड़
काम करून दिली सगळी उभी व्हायची सगळा काळ याव नको ना माझ्या चांगलं నేను దిగేశాను జాగ్రత్త ఆ ఒక్క స్టెప్ కొంచెం కష్టము చూసుకో అంతే ఈ రోప్ కోసం డబ్బులు అంట ఫ్రీ ఏం కాదు సాట్ అంటే 60 ఏమో ఒక్కొక్కరికి 30 రూపాయలు మేము ఓన్లీ దిగాము దిగినా ఎక్కినా అంతేనా లేకుంటే ఓన్లీ దిగితేనే 30 రూపాయలు ఎక్కితే 30 రూపాయలు అంటాడో తెలియదు నాకు ఎప్పటి నుంచో అనుకున్న ప్లాన్ ఇప్పటి సక్సెస్ అయిపోయింది కానీ ఇక్కడ వచ్చిన ఇద్దరు ఉంటారా జీవితం దీనిని యాక్చువల్గా ట్రెక్కర్స్ హెవెన్ అంటారు అన్నమాట ట్రెక్కింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది హెవెన్ లాంటిదని స్టేర్ కేస్ టు హెవెన్ కూడా అంటారు ఇది స్వర్గానికి నిచ్చెన లాంటిదని ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి ఒకటి టఫ్ ఒకటి ఈజీ మనం ఇప్పుడు టఫ్ రూట్లో అవసరం లేదు ఆడిపోయేటప్పుడు టఫ్ రూట్లోనే పైకి వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి ఈజీగా వెళ్దాం అంటే అదొక్క స్టెప్ మాత్రమే తర్వాత అంతా కామన్ ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం కొంచెం నెగ్లెక్ట్గా ఉంటాం అన్నమాట దిగడమే కదా ఎంతసేపు వెళ్ళిపోతామని ఛత్రపతి శివాజీ ఫ్లాగ్ ఇక్కడ ఒకసారికి వెళ్ళి వ్యూ కవర్ చేద్దాం బాగుంటుంది వెళ్ళేటప్పుడు అనుకున్నాను కానీ ఓపిక లేక వెళ్ళలేదు भाई एक कीड़ा दे दो ना छत्रपति शिवाजी ప్రబల్గఢ్ చెప్పాలంటే ప్రబల్గఢే హైట్ ఉంది కానీ ఎక్కడం కొంచెం ఈజీ కాబట్టి అందరూ వెళ్ళిపోతారు అక్కడికి ఇక టెంట్లో మనం ప్రతి చోట నిమ్మకాయ రసం ఉంటుంది ఎందుకంటే ఎనర్జీ కోసం అదొక మంచి ఐటమ్ ఫుడ్ ఐటమ్ అన్నమాట సో నిమ్మరసము ప్లస్ కీరా ఉంటుంది వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి लाइव अंटा नेटवर्क क्या लाइव के ऊपर से लेके ना चल
వావ్, వర్షాకాలంలో ఇది చాలా డేంజరస్ అంటారు, కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా చూస్తే మొత్తం రఫ్గా ఉంది. సో ఇలా ఉండడం వల్ల మనకు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ప్లస్ ఏంటంటే ఇంకా ఒక మంచి షూ మెయింటైన్ చేయడం అన్నింటికన్నా ఉత్తమం అన్నమాట. అఫ్కోర్స్ నా షూ అయితే ఇంకా మొత్తం పాడైపోయి, బట్ స్టిల్ ఏంటంటే వీటికి గ్రిప్ ఉంటుంది. అందుకోసమే మళ్ళీ వీటిని తీసుకుని రావడం జరిగింది అనమాట. నేను వెళ్ళాను. మన ట్రెక్కింగ్ ఎప్పుడో రేర్గా చేస్తాం. మన రేర్గా చేసేటప్పుడు నాకు అది ట్రెక్కింగ్ షూ వెళ్ళాను. నేను డెక్కత్లాంగ్ వెళ్తే ఇంకా 4,500 6,000 ఉన్నాయి. ఒక్క ట్రిప్ కోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు. అఫ్కోర్స్ మీకు వల్ల అవుతుంది అనుకుంటే ఇంకా, అంటే మీరు రెగ్యులర్గా వెళ్తాం అనుకుంటే ఇంకా ఖచ్చితంగా తీసుకోండి. నేను కూడా రెగ్యులర్గా వెళ్తా అంటే ఖచ్చితంగా ప్లాన్ చేసేవాడిని, కానీ రెగ్యులర్గా మనం వెళ్ళాం కదా ట్రెక్కింగ్కు. వెళ్తే మహా అంటే బైక్ రైడ్స్కి వెళ్తాం. సో అందుకోసం అనేసి నాకు అది వర్కౌట్ అవుదాం అనిపించింది. అంత కాస్ట్, అంత ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ ఈ ట్రిప్ కోసం నేను ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేశాను కొన్ని. సో నాకు అది వర్కౌట్ అవ్వలేదు అంతే. కానీ ఏదైనా సరే మినిమం గ్రిప్ ఉండాలి. ఈ మాత్రం గ్రిప్ ఉన్నా సరిపోతుంది. గ్రిప్ లేకపోతే ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇప్పుడు మనము ఓన్లీ కళావంతి కాకుండా ఎలాగో వచ్చాము ఇంత దూరము. సో ప్రభల్గఢ్ కూడా వెళ్దామని ఫిక్స్ అయిపోయాం ఇప్పుడే. ఎందుకంటే మళ్ళీ ప్రభల్గఢ్ కోసం ఇంత దూరం రాలేము. మనకి ఇది ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ పైనే ఉంది ఇది. సో ఇంత దూరం వచ్చి మళ్ళీ ప్రభల్గఢ్ కోసం అయ్యే పని కాదు. అందుకోసం అనేసి ఇంకా ఇప్పుడే కాస్త లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ప్రభల్గఢ్ కూడా కవర్ చేస్తున్నాం. చూద్దాం. కానీ ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోని నేను ఈ కళావంతి దుక్తో కంప్లీట్ చేస్తాను. తర్వాత ప్రభల్గఢ్ సపరేట్గా ఇంకొక వీడియో పెడతాను. చూస్తున్నాం కదా, మొత్తం ఇలా ఉంటాయి స్టెప్స్. ఎక్కడం చాలా కష్టం, అలాగే డేంజర్ కూడా. ఎక్కడ మనం ఆవేశపడకూడదు, ఎక్కడ టెన్షన్ పడుతూ ఉంటే మాత్రం కష్టం. నిదానంగా టైం తీసుకుంటూ ఎక్కండి. తొందర ఏం లేదు. ఎవరు మనల్ని ఇంత టైం తీసుకుందామని అడిగేవాళ్ళు లేరట్లేబట్ట. మనం ఎక్కడికైనా వచ్చినప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏం చేయకండి. అంటే వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయారు, సో మనం వెళ్ళిపోవాలి ముందుకు. ఇలాంటివి అస్సలు కాంపిటీషన్స్ పెట్టుకోకండి ఇక్కడ. ఎందుకంటే ఇది మనకు అలవాటు లేని పని యాక్చువల్గా, కానీ ఇలాంటివి చేయాలి కంపల్సరీగా. అలవాటు లేదు కదా అని భయపడి కూర్చోవాల్సిన అవసరం లేదు. లైఫ్లో అన్నీ ఉండాలి. చెడు అలవాటు కాకుంటే చాలా మిగతా అన్నింటినీ మనం మేనేజ్ చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారా, ప్రతి చోట నిమ్మరసాలు అయిపోయింది మన కళావంతి దుర్గ్. దీంతో మన కళావంతి దుర్గ్ అవుతుందో లేదా కళావంతి దుర్గ్ ఇది ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది. వీడియో చూసాక మొత్తం ఎలా అనిపిస్తుంది మీకు? కానీ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. క్రౌడ్ తక్కువ ఉన్నంతసేపే బాగుంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటే వాళ్ళ గోల అంత అంటే తప్పలేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. సో ఇది మళ్ళీ ప్రభల్గఢ్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టేక్ కేర్, జై హింద్.